ఎలాగొచ్చేగాడ చూడాలని మనిషి. వీడిని ఫాలో అయితే దాని కోటకి దారి దొరుకుతుంది. పద. బాబు ఏడవద్దమ్మా. ఏం కావాలి? జీళ్ళు కావాలా? ఏం కావాలమ్మా చెప్పు. అరే ఏం కావాలో చెప్పమ్మా. మా ఇంటికి ఎలా వెళ్ళాలి? మీ ఇంటికి ఎలా వెళ్ళాలా? వారి అబ్బా బాబు పోనీ పోనీ అటు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? మర్చిపోయా. చంపాడురా నాయనో. అంటే అంటే నన్ను ఎత్తుకుని మా ఇంటికి తీసుకెళ్ళవా? బాబు నిన్ను అది ఎత్తుకుని మీ ఇంటికి తీసుకెళ్ళాలా? వారిని రసీదు ఏ ఆ కాయ ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తెలగపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయిలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా? తిండి కూడా మానేశారా? అవును అయినా నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇడెవరో పత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదప్కా తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? ఉంటాయి, తలుపులో పళ్ళు ఉంటాయి. బ్యూటిఫుల్. అబ్బా, నీ మాటలే తప్ప నా మ్యాటర్ అసలు పట్టించుకోవడం లేదు. ఐఎమ్ సారీ, అసలు కన్ఫ్యూజన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 minute. హలో, ఆ బాలాజీ గీసిన విజయలక్ష్మి గారి బిల్డింగ్ ప్లాన్ పంపించండి. బాలాజీని మాత్రం పంపించొద్దు. హలో, ఐఎమ్ బాలాజీరావు, ఆర్కిటెక్ట్.
కొంచెం దూరంగా ఉంటే బెటర్ అనుకుంటాను. కరెక్ట్ కరెక్ట్. ఇదేమిటి ఒట్టి చేతులతో వస్తున్నారు? ప్లాన్ ఏది? బ్రెయిన్ లో ఉంది. ముందు అక్కడికి వెళ్ళి సైట్ వేసాక చిచి సైట్ చూశాక ఇందులోంచి కదిలి కాగితం మీదకి వస్తుంది. మీరు పదండి. ఏమైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీలేదయ్యా. చాలా దూరం పోయే ఉన్నానుగా. ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు. బిల్డింగే చూపిస్తాను. ఇక్కడి నుంచి అక్కడ దాకా హాల్ అన్నమాట. దానికి అవతల డ్రాయింగ్ రూమ్, కొంచెం దగ్గర మాట. దీనిపైన స్విమ్మింగ్ పూల్. మీ మాటలు భలే తమాషాగా ఉన్నాయి. ఆంధ్రభూమిలో కిస్మిస్ లాగా మీ చూపుల్లో గమ్మత్తున్నట్టే. గమ్మత్తంటే? ఒకటి గమ్, ఒకటి మత్తు. అంటే ప్రేయసీ ప్రియులు గమ్ములాగా అతుక్కుపోయి మత్తులో తేలిపోవాలన్నమాట. ఇక బెడ్రూమ్కి వెళదామా? విజయలక్ష్మి గారు, మీరు కట్టబోయే బిల్డింగ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది. ఆ కనిపించే చెట్టే మెయిన్ గేట్ అన్నమాట. మార్వెలస్. ఇంత ఎఫిషియెంట్ దొరకడం నా లక్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టాటా కారు పక్కన. నేను అడిగింది మనం బిల్డింగ్ ప్లాన్ లో ఎక్కడున్నామని. మా కాబోయే వారు మారుతిలో సరాసరి బెడ్రూమ్కి వచ్చేసారు. బాత్రూమ్ లో స్నానం చేసి మీరు బెడ్రూమ్ లోకి వస్తారు. బెడ్రూమ్ లో గోడలకి 4 వైపులా పెద్ద పెద్ద అద్దాలు బిగించుంటాయి. ఎటు చూసినా మీరే కనపడుతూ ఉంటారు. ఇంత అందమైన శరీరానికి ఏ చీర కట్టాలో నిర్ణయించుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. అప్పుడే మారుతి కారులో దిగిన మీ కాబోయేవారు ప్రేమగా చేతులు చాచి విజయలక్ష్మి అని అంటారు. అప్పుడు మీరు ఇలాగే నవ్వుతూ ఇలాగే సిగ్గుతో తలదించుకుంటారు. ఆ? అదే మా వారిని. ఆ తర్వాత మీ వారు దగ్గరగా వచ్చి ఇలా కౌగలించుకుంటారు. రైల్లో నిలబడి గంటన్నరైంది. కాళ్ళు లాగేస్తున్నాయి గురు. బాధపడుకు, లోపలికి వెళితే టైమే మర్చిపోతాం. జానబెత్తల జానమ్మ మజాకాన. టైట్ ఫిట్ టైపే వేరు. అలాగా కదలకు కదిలితే ఎలా తిను. సార్, మీ బ్యాగ్ మర్చిపోయారు. బ్యాగ్ ఏమిటి? ఒకసారి లోపలికి వెళ్తే మనమే మర్చిపోతాం. అంత స్పెషాలిటీ అబ్బో, అనుభవించి తీరాల్సిందే గాని మాటలతో చెప్పలేవు. ఆ టైపే వేరు. నెక్స్ట్. ఒక ప్యాంటు షర్టు అర్జెంట్ గా కుట్టాలండి. కుట్టడానికేగా తెరిచి పెట్టుకున్నాను. షాపు దా. 1 2 3 3 జానలు. ఇదేమిటి జానాలతో కొలుస్తున్నారు? టేపు లేదా? టేపుతో అందరూ కొలుస్తారు. జానా బెత్తలతో కొలవడం నా టైపు. 1 2 3. ఇదిగో, మీరు కితకితలు పెడుతున్నారా లేకపోతే కొలతలు కొలుస్తున్నారా? నా వల్ల కాదు. కుర్రాడివి 10వ నంబర్ సూదిలా ఉన్నావు. ఆ మాత్రం తట్టుకోపోతే ఎలా? నా వల్ల కాదు. ఇలా అయితే రేపటికల్లా డ్రెస్ కుట్టడం నాకు కుదరదు. అమ్మో, అలా అనకండి. ఏది ఏమైనా సరే రేపు నేను ఈ డ్రెస్ లో కాలేజీకి వెళ్ళాలి. అయితే కుదురుగా ఉండు. 1 2 3 4. 4 జాలి పెద్ద ప్యాంట్ పడవ. 1 2 3. 3 జాలి పెద్ద షర్ట్ పొడవు. 1 2 జానలు షోల్డర్ పొడవు. ఇక మిగిలింది. అమ్మో, అది మాత్రం టేపుతో కొలకూడదు. టేప్తో కొలవడం కుదరదు. నా టైపే వేరని చెప్పానా? అయినా అందరూ కావాలని కొలిపించుకుంటారు. నువ్వేంటి సిగ్గుపడతా? వద్దులేండి. అమ్మో, లూజ్ అయితే బస్తాలో ఉంటుంది. పోనీ నేను కొలుచుకుని చెప్తాను. నీ సైజు వేరు, నా సైజు వేరు. తేడా వచ్చేస్తుంది మరి. సరే అయితే కానివ్వండి మరి. ఒక జానా, ఇంకొక్కటి మిగిలిపోయింది. ఏమిటి, నన్ను రేపు చేయడమా? ఛీ, పాడుపిల్లాడా, ఏంటా మాటలు? నీ చుట్టుకొలత తీసుకోలేదు కదా? రా. చాలా చాలు. అమ్మయ్య, కుర్రాడు సూదిలా ఉన్నాడు. ఇట్లాంటి కుర్రాడు నా మిషన్ మీద ఉంటేనా?
రెండు మూర్ల పువ్వులు ఇవ్వమ్మా. కదమ్మ ఇవ్వమంటారా చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, 5, ఆరు. రాంగ్ కౌంటింగ్ తూనాబడ్డా. పోరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డులాగా మాకు అడ్డం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజేడు తీయాలి. అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పని చేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పని చేస్తారు. 7, 8, 9, 10. 10. ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే? వెళ్ళండి వెళ్ళండి. సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తావరా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? బుసలాడే ఆడదాన్ని కంట్రోల్ చేయాలంటే కంచిపట్టు చీర కరెక్ట్. దబాయింపు సెక్షన్ లేడీస్ ని దబ్బున పడేయాలంటే ధర్మవరం సారీస్ బెస్ట్. పొగరెక్కిన ఆడాలని పొగడతలతో కన్నా పోచంపల్లి చీరలతోనే ఈజీగా పడగొట్టచ్చు. అలాగే స్వప్న లాంటి కన్నెపిల్ల మన కోసం కలవరించిపోవాలంటే కాశ్మీర్ సిల్క్ సారీ కరెక్ట్ గిఫ్ట్. కరెక్టే బాబాయ్. కాశ్మీర్ సిల్క్ చీర చాలా రేట్ ఉంటుందేమో. కొనేవాడికైతే రేటు, కొట్టుకు రావడానికి ఎందుకు లేటు? మనకు ఒక బట్టలు కొట్టుంది కదా. అమ్మో, మీ నాన్నతో వ్యవహారం కంట్లో కొరికారం చల్లుకున్నట్టే. దానికి ఒక ఐడియా ఉంది. థ్యాంక్స్. నానా, ఏంటన్నా? నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను. డబ్బులేగా నాన్న? లేవు నాన్న. నేను వచ్చిన డబ్బులు అడగడానికి కాదు నాన్న. మరి దేనికి నాన్న? ఇన్నాళ్ళ నుంచి షాప్ లో నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కదా, ఇవాళ నుంచి నేను కూడా నీకు బిజినెస్ లో సాయం చేద్దాం అనుకుంటున్నాను. చూసామంటారా నా సన్ను బిజినెస్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో. సీడ్ ఒకటేస్తే చెట్టు ఇంకోటి మొలవదో. పులి కడుపున పులే పుడుతుంది. అదా నాన్న, ఇది నీ షాపు, నీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకో. అమ్ముకోండి అమ్ముకోండి, మీ కొట్టే కదా. చూసామంటారా మా వాడు ఎంటర్ చేయడం లేదు. కస్టమర్ మీద కస్టమర్ వచ్చేస్తున్నారు. అండ్ ఆ టైప్ ఆఫ్ చీరలు ఇంకా రాలేదు మేడం. ఏమండి, ఆవిడ మీకు ఉర్దూ నమస్కారం చెప్తుందండి. ఓహో, నమస్కారం అమ్మా. ఏం కావాలి? ఆహా. నాన్నా, ఏంటి నాన్న? ఈవిడ గారికి చీరలు చూపించు. అలాగే నాన్న. వెళ్ళండి. అయ్యే బేగం అయ్యే బైకే. ఏమయ్యానో ఏంటో ఈ పురకాల ఊపిరాడక చూస్తున్నాను. ఆ చీరలు తొందరగా చూపించు. జస్ట్ మినిట్. ఈ చీర ఎలా ఉందో చెప్పండి. జస్ట్ 15 ఉంది. ఆ చీర ఖరీదు 150 కదా. లేవుని మీద పక్కన ఇంకో సున్నా తెచ్చావా? నేను రాసింది 150 అండి. మీ అబ్బాయి ఇంకో సున్నా చేసి చెప్పుంటాడు. చివరికి మీ మిగిలేది ఆగస్టు సున్నాయే. ఏ దేకే జపాన్ జార్జెట్, ఎలా కట్టినా బట్ట నలగదు. దో బార్ బోలానా 2000. దీని టెండూల్కర్ కాదు. ఈ ఉపోద్ఘాతాలను ఆపి ఆ కాశ్మీర్ సిల్క్ చీరలు తొందరగా చూపి తగలడు. నమస్తే అంకుల్. రామరా. అమ్మ నాన్న బాగున్నారా? చెప్తారా? రేపు నా బర్త్డే. వెరీ గుడ్. సారీ తీసుకుందామని వచ్చాను. సెలెక్ట్ చేసుకోమా. హాయ్ స్వప్న. హలో కాశీ. వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చావు? నాకు మంచి సారీ కావాలి. మీరు కొట్టేందుకు మేము తెస్తున్నాగా. బేగం తెలుగు రాదు, ఏదో అనుకున్నట్టుంది. నువ్వు సారీస్ చూడు స్వప్న. స్వప్న ఏ టైప్? ఈ సారీ చూడు స్వప్న, ఈ సారీ. ఆ బుర్కాలో ఉన్న లేడీ నీ చీరలు కొట్టేస్తుంది. ఆ చూసుకో. లేడీ అంతే, ఆ లేడీ అంతే. అది లేడీ కాదు, కేడీ. ఈ సారీ నీకు చాలా బాగుంది. సరే, ఇది ప్యాక్ చేయమని చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఆ పిల్ల కూడా చెప్పానని చెప్పు. అంకుల్, ఆ బుర్కాలో ఉన్నావిడ మీ చీరలన్నీ కొట్టేసి బుర్కాలో దాచేస్తుంది. చూసుకోండి. ఏంటి ఎంతసేపు బేరమాడింది ఈ ముస్టేయడానికా? నువ్వా? ముసుగులో ముంతాజ్ ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఔరంగజేబు ఉంటాడు అనుకోలేదు. ఇంతకి నీ జేబులో ఏంట్రా? బచావ్, బచావంట.
గుర్తు వేసుకుని నన్నే మోసం చేస్తావరా మిత్రద్రోహి నువ్వే కదా వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను వదలండి వదలండి నన్ను